నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు మనతో ఉన్నారు. వీరు అమరావతిలో 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ధ్యాన మహాచక్రం అనేటువంటి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆ ధ్యాన మహాచక్రం గురించి వివరాలు, అసలు ధ్యానం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అనేటువంటి విషయాల్ని పత్రిజీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సార్. మీరు డిసెంబర్ 21 నుంచి 31 తేదీ వరకు జరపబోయేటటువంటి అమరావతిలో ధ్యాన మహాచక్రం విశేషాలను వివరించండి. ప్రతి సంవత్సరం ఈ మూమెంట్ అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ చివరి ఒక వారం రోజులు అందరం కలుసుకుని అక్కడ విశేషంగా ధ్యాన కార్యక్రమాలు చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఇట్స్ నార్మల్. అయితే గత 10 సంవత్సరాలుగా వీటిని ధ్యాన మహాయజ్ఞాలు అని పేరు పెట్టుకున్నాం. ఈసారి మొట్టమొదటిసారిగా ధ్యాన మహాచక్రం అని పేరు పెడుతున్నాం. ఎందుకంటే ఈ ధ్యానం అనేది ఒక యజ్ఞ స్థితి నుంచి ఒక విస్తారమైన స్థితికి వచ్చింది. ఇప్పుడు ధ్యానం అంటే ఏమీ తెలియనప్పుడు ధ్యానం అంటే ఏమిటో తెలియజేసేందుకు ఈ యజ్ఞాలు ఎన్నో నిర్వర్తించాం. చిన్న యజ్ఞాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు గత 15 ఏళ్లుగా, గత 20 ఏళ్లుగా. ఎలాగైతే స్వామి చిన్మయ్య గారు గీతా జ్ఞాన యజ్ఞాలు చేశారు ఎన్నో సంవత్సరాలుగా. అంటే అలాగే మరి కాళహస్తి స్వామీజీ వారు, విద్యా ప్రకాశానందగిరి గారు స్వామీజీ వారు గీతా జ్ఞాన యజ్ఞాలు చేశారు. అంటే వీళ్ళు ఆ జ్ఞాన యజ్ఞాలు చేయకముందు గీత గురించి పెద్ద పరిచయం లేదు పబ్లిక్లో. సో వాళ్ళ విశేషమైన వాళ్ళ యొక్క కృషి ద్వారా ఇంకా చాలామంది ఉన్నారు, కానీ మచ్చుకి ఇద్దరిని చెప్పుకుంటున్నాను. భగవద్గీత అంటే ఏంటో అందరికీ తెలిసింది. ఆ శ్లోకాలు ఏమిటి, ఆ అర్థాలు ఏమిటి, దాని యొక్క ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి. భారతదేశంలో చాలా గొప్ప విశేషం చేసిన వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే విద్యా ప్రకాశానందగిరి, భారతదేశంలో అయితే స్వామి చిన్మయానంద. సో వాటికి నేను చిన్నప్పుడంతా వెళ్ళి అవన్నీ నేర్చుకుని వచ్చిన వాళ్ళని, గీత జ్ఞాన యజ్ఞాలు. అయితే ధ్యాన యజ్ఞాలు మటుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా. ఓకే, మీరు ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ మూవ్మెంట్ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా అమరావతిలో జరగబోతున్నారు. అవును. యాక్చువల్గా దీని యొక్క పర్పస్ ఏంటి? అదే చెప్తున్నా కదా, ఆత్మజ్ఞానం అనేది భగవద్గీత. అక్కడి నుంచి వస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, సో గీత ఏం చెప్తుంది? అయ్యా బాబు, నువ్వు శరీరం కాదు ఆత్మవి అంటుంది. ఓకే, గీతే కాదు, ఇస్లాం ఏమంటుంది? ఆప్ జిస్మ్ నహీ ఆప్ రూహ్ హై. అంటే నువ్వు శరీరం కాదు, ఆత్మ. మొత్తం ఆధ్యాత్మికతంతా ఆ పాయింట్ మీద ఉంది. అండర్స్టాండ్? ఇప్పుడు పారాసైకాలజీ రీసెర్చ్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా గత 1.5 సెంచురీస్లో సో మెనీ సైంటిస్ట్స్ రీఇన్కార్నేషనల్ మెమరీస్ కానీ, గత జన్మల గురించి జ్ఞాపకాలు కానీ, చైల్డ్హుడ్ డెత్స్ కానీ, వీటి మీద రీసెర్చ్ చేసి ఈ యొక్క శరీరం కాదు ఆత్మ అన్న పాయింట్. అండర్స్టాండ్? సో అయితే దాన్ని ఎలా రియలైజ్ చేస్తాం మనం? నేను శరీరం కాదు ఆత్మని ఎలా రియలైజ్ చేస్తాం అంటే ధ్యానం ద్వారా చేస్తాం. సో ఎప్పుడైతే నేను శరీరం కాదు ఆత్మ అని మనకు తెలిసిందో ధ్యానం ద్వారా, అప్పుడే జీవితంలో స్థిరత, శాంతి, సహనము, పక్క వాళ్ళని అర్థం చేసుకోవడము, ఇవన్నీ వస్తాయి. లేకపోతే రావు. అంటే ఇక్కడ నువ్వు వేరు, నీ శరీరం వేరు. అదే దట్స్ పాయింట్. యు ఆర్ రైట్. ఆత్మ వేరే, శరీరం అనేది మౌలికమైన ఆ యొక్క స్థితిని మనం అనుభవించేందుకే ధ్యానం. బాధ కలిగితే శరీరానికి, నీకు కలిగిందా, శరీరానికి కలిగిందా? ఒక డాక్టరు ఆపరేషన్ చేసే ముందర ఎనెస్థిషియా ఇస్తాడు. అప్పుడు కోస్తాడు ఇక్కడంతా. నీకు బాధ కలిగిందా? అదొక మత్తులో ఉంచి. సో అంటే ఏంటి? అప్పుడు అనెస్థిషియా అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ పదార్థం అనేది, ఆస్ట్రల్ బాడీ అనేది బాడీ నుంచి బయటకు వస్తుంది. బాడీ నుంచి బయటకు వచ్చినప్పుడు దీని శరీరాన్ని ఏం కోసినా నీకేం నొప్పి రాదు. కానీ ఎప్పుడైతే ఆత్మ తిరిగి లోపల వస్తుందో అప్పుడు నొప్పి వస్తుంది. అంటే ఏమిటి? క్లియర్గా నువ్వే శరీరం అయితే నువ్వు కోసినప్పుడు నీకు రావాలి. కనుక మై డియర్ ఫ్రెండ్, ఇదేంటంటే నువ్వు శరీరం నుంచి బయటకు ఉన్నప్పుడు నీకు నొప్పి ఉండదు, శరీరంలో ఉన్నప్పుడు నొప్పి ఉంటుంది. అంటే ఈ ధ్యానం ద్వారా మనం శరీరం నుంచి బయటకు రావడమే సాధ్యం అవుతుందంటారు. ప్రతిరోజు రాత్రి మనం అందరం శరీరం నుంచి బయటకు వెళ్తున్నాం. మిమ్మల్ని రాత్రి మీ చెవి దగ్గర పిలిచి మీ పేరు పెట్టి పిలిచి అనుకోండి, రాత్రి నిద్రపోతున్నారు, మీకు వినపడదు. చెవి బంద్గా ఉందా?
శరీరం పనిచేయటం లేదా, మెదడు పనిచేయటం లేదా, అన్నీ పనిచేస్తున్నాయి. చావు లేదు, శవం కాదు ఇది. కానీ మీరు శరీరంలో లేరు అప్పుడు. కనుక గట్టిగా అరిస్తే మటుకు లటకమని శరీరంలోకి వస్తారు. కనుక ఆధ్యాత్మిక శాస్త్రం అంతా ఏం చెప్తుందంటే, ఎనీ రిలీజన్, నువ్వు శరీరం కాదు ఆత్మ అన్నది అది మౌలికం భగవద్గీత. అయితే కృష్ణుడు ఏమన్నాడు అర్జునుడితో, ఇది నీకు తెలీదు, ఇది నాకు తెలుసు. అదే నీకు నాకు తేడా. వాడు నరుడు, వీడు నారాయణుడు. వాడు ప్రాపంచికుడు, వీడు ఆధ్యాత్మికుడు. కనుక ప్రాపంచికుడు ఏం చేశాడు, అప్పుడు ఆయన యుద్ధం చేసేటప్పుడు కూలబడిపోయాడు. నేను ఎందుకు నా అన్న వాళ్ళని చంపాలి, గురువుని చంపాలి? బాబు వాడు అధర్మం వైపు ఉన్నాడు, చంపాల్సింది. ఇంత హింస అవసరమా అని అడిగాడు. అదే ఈ రాజ్యం కోసం ఇంత హింస చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నువ్వేమో చేసి తిడతావు, నువ్వు వెనక్కి పరిగెత్తిపోయినా వాడు మళ్ళీ నవ్వుతాడు. వాడు నీలో ఇంకా సహనం లేదు, నువ్వు వచ్చి మళ్ళీ వాడిని చంపుతావు. కనుక బెటర్ డూ ఇట్ అన్నాడు. సో అంటే ఈ యొక్క ధ్యానం ద్వారా ఆ ఆత్మజ్ఞానం మనకు వస్తుంది. అది మేజర్ పాయింట్. ఇప్పుడు అంటే స్థూలంగా ధ్యాన చక్రం ద్వారా మనిషి ధ్యానం వైపు మరలితే తనెవరో, తన ఆత్మ ఎవరో, ఆత్మకి తనకున్నటువంటి సంబంధం ఏంటి అని విడదీసి చూడగలగడం మొదలవుద్దంటారు. ఎగ్జాక్ట్లీ సో. మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ సో. ఓకే, అది అంతటికి అంగీకరించడం జరిగింది. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు సంగీతం అంటే ఏంటి అని మీరు అందరూ అడిగారనుకోండి, అమ్మ బాబోయ్, కెమిస్ట్రీ అని ఒకటే ప్రశ్న అడుగుతారు మీరు. వాట్ ఈజ్ కెమిస్ట్రీ అంటే నేను చెప్పాలి అంటే సామాన్య అలాగా. ఆస్ట్రానమీ అంటే నేను చెప్పాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సో ఎవ్రీ సోకాల్డ్ స్మాల్ క్వశ్చన్ ఈజ్ నాట్ స్మాల్ ఆన్సర్ ఈజ్ నాట్ పాసిబుల్. ధ్యానం అంటే అయినా మనం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. ధ్యానం అంటే ఏంటంటే మనసుని నిర్మూలన చేసుకోవడం, ఈ ప్రాపంచిక మనసుని. ఇప్పుడు మన సాంసారికంగా నేను తాత, నేను తల్లి, నేను తండ్రి, మూగుడు, పెళ్ళాం, ఇవన్నీ ఉంటాయి కదా, రిలేషన్షిప్స్ అన్ని మైండ్లో ఉంటాయి. వాట్ ఈజ్ మైండ్? మైండ్ అది ఈజ్ ఎ బిగ్ బాల్ ఆఫ్ రిలేషన్షిప్స్, కాంప్లెక్సిటీ ఆఫ్ అండర్స్టాండ్. కనుక నేను హిందువుని, నేను ముస్లింని, నేను మగ, నువ్వు ఆడ, ఇవన్నీ కలిపి ఒక ముద్ద, ఒక దృక్పథాల ముద్ద, ఒక ఆలోచన తరంగాల ముద్ద అనేది మైండ్. ఈ మైండ్ని శూన్యం చేయాలి, అది పాయింట్. అంటే ధ్యానం అంటే మనకున్నటువంటి ఆలోచనలని ఆపటమా? అంటే ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్ళాలి. అది కనుక దీనికి చక్కటి ఒక డెఫినేషన్, నిర్వచనం ఇచ్చారు. ఏమిటి ధ్యానం అంటే? వెంటనే ధ్యానం నిర్విషయం మనః. చూసారా? సేమ్ డైరెక్ట్ ఆన్సర్డ్ ఫర్ డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ మెడిటేషన్? ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం నిర్విషయం మనః. సో నిద్రలో మన మనసు నిర్విషయం అయిపోతుంది, మళ్ళీ పొద్దున్న లేచి ఫ్రెష్గా వస్తుంది. రాత్రి మనకి నిర్విషయం కాదనుకోండి, కలత నిద్ర వచ్చిందనుకోండి, వాడిట్టా వీడిట్టా అని ఆలోచిస్తున్నాం అనుకోండి, పొద్దున్న ఏమవుతుందంటే కృంగిపోయి ఉంటాం. సో నేచర్స్ యొక్క గిఫ్ట్ ఈ నిద్ర అనేది మనని పొద్దున్న మళ్ళీ ఫ్రెష్ చేయడం కోసం. నీకు ఎంత చెత్త మనసున్నా, అరే నిద్రపోరా, మళ్ళీ పొద్దున్న ఫ్రెష్గా అయ్యి మళ్ళీ పొద్దున్న నీ పనులు చూసుకో, రాత్రి మటుకు నిద్రపో. ధ్యానం అనేది ఇట్స్ ఎ కాన్షియస్ స్లీప్. ఒక అరగంట ధ్యానం అనేది 6 గంటల నిద్రకు సమానం. కనుక అందరికీ ధ్యానం నేర్పించాలి. నిద్ర లేని మానవుడు ఎలా ఉంటాడో తెలుసు. కనుక ఆ నిద్ర 6 గంటల నిద్ర బదులు దాన్ని మనం కుదించి ఒక అర్ధగంట మెడిటేషన్ చేస్తే 6 గంటల శక్తి వస్తుంది. ఓకే, 2 పాయింట్లకు వచ్చాం. ఫస్ట్ పాయింట్ ఏమో ధ్యానం అన్నది మనిషిని తను, తన ఆత్మ వేరు వేరు అనేది తెలియజేయడం కోసం చేసే ప్రక్రియ ధ్యానం. 2 ధ్యానం అనేటప్పటికీ, ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి, ఆ స్థితికి తీసుకెళ్ళటం. నెక్స్ట్ 3వది, ఆ ఆలోచన రహిత స్థితి కలగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నాం అనుకోండి, లేదా క్రికెట్ చూస్తున్నాం అనుకోండి. మీరు క్రికెట్ చూసినప్పుడు చూడకముందు చూస్తున్నప్పుడు మీ మైండ్లో తేడా ఏంటి చెప్పండి నాకు? చూస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అయిపోయాను, అప్పుడే మనసు ఏకంగా ఉంది. దాన్ని ఏమంటే కాన్సన్ట్రేషన్ ఉంది. అది లేనప్పుడు కకావికలమై ఉంటుంది, అంటే అనేక విషయాలు ఉంటాయి. కనుక అనేకం నుంచి ఏకం చేయడం అనేది అది చాలా మటుకు ధ్యానం. అది ఆ ఏకం నుంచి మళ్ళీ 0 చేయడం అనేది అసలు ధ్యానం. అనేకం నుంచి ఏకము. మేము సంగీతం వింటున్నాము, చక్కగా సంగీతంలో మనం లయం అయిపోతాం. సంగీతం ఒకటే ఉంటుంది. ఇక్కడ నువ్వు, నేను, తాత, మనవడు ఇవన్నీ ఏముండవు. క్రికెట్ చూస్తున్నా
లేదా మీరు పని చేస్తున్నారు ఆఫీస్లో, చక్కగా పని చేసుకుంటారు, మనసు ఏకం అవుతుంది. కనుక ఆ ఏకం కానప్పుడే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, డ్రైవింగ్ చేస్తున్నాము, సరిగ్గా మనం ట్రాఫిక్ చూస్తూ వెళ్ళిపోతున్నాము, లక్ష్యం చేసుకుంటాం. మధ్యలో ఉన్నట్టుండి అమ్మ, తాత, మొగుడు, పెళ్ళాం, కొట్లాట్లు ఇవన్నీ వచ్చాయనుకోండి, యాక్సిడెంట్ అయిపోతుంది. అంటే ఒక్క నిమిషంలో ఆ ఏకం కాస్త అనేకం అయిపోయినప్పుడు మనకి అనర్థాలు వస్తున్నాయి. సో అనేకం నుంచి ఏకం రావడము అదొక ధ్యానము, ఏకం నుంచి శూన్యం రావడము అది రెండవ ధ్యానం. మీరు చెప్పారు ధ్యానం అనేది తెలుసుకుంటే, అంటే ధ్యానం అనేది ఆచరించగలిగితే, చేయగలిగితే తను ఎవరో, తన శరీరం ఏంటి, తన ఆత్మ ఏంటి, రెండింటిని విడదీసి చూడడం అనేది జరుగుతుంది. ఒక ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి అని చెప్పారు. 3, ఆ ధ్యానం చేయాలంటే ఏమన్నా క్వాలిఫికేషన్ కావాలా, లేకపోతే ఏమన్నా నియమాలు ఆచరించాలా, లేకపోతే ఎటువంటి వ్యక్తి ఆ ధ్యానం అనేటువంటి దిశగా వెళ్ళటానికి అర్హుడు? ధ్యానం చేయడానికి ఎటువంటి వ్యక్తి కావాలంటే, నిద్రపోవడానికి ఎటువంటి వ్యక్తి కావాలి? ఎవరికైనా వస్తుంది అది. అంతే. నిద్ర ఈజ్ ఈక్వల్ టు ధ్యానం, ధ్యానం ఈజ్ ఈక్వల్ టు నిద్ర. నిద్ర ఎవరెవరికి కావాలో ధ్యానం అందరికీ కావాలి. అంటే అందరికీ కావాలి. దేర్ ఇస్ నో ప్రీ కండిషన్. అంటే ఒక ఇది ఉందండి, నువ్వు మద్యం సేవించకూడదు, లేకపోతే నథింగ్ లైక్ దట్. కండిషన్స్ అనేది మద్యం సేవించకూడదు, దేర్ ఇస్ నో కండిషన్ లేదు కదా, నిద్రకు లేదు కదా. సో ధ్యానానికి లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా తప్పక చేయవలసింది ధ్యానం. దే నో నియమాస్, నో ప్రీ కండిషన్స్. దెన్ హౌ టు డూ ఇట్? అది నెక్స్ట్ ఎట్లా ధ్యానం చేయాలంటే? కనుక చాలా మంది ఎన్నో నియమాలు చెప్పారు, అప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. అవన్నీ రాంగ్ అని నేను నా రీసెర్చ్లో తెలుసుకున్నాను. సో చిన్నప్పుడు నాకు అవి కరెక్ట్ ఏమో అనుకునేవాడినేమో, కానీ ఇప్పుడు నాకు ఖచ్చితంగా తెలిసిపోయింది నా 30 సంవత్సరాల అనుభవంలో ఏ నియమాలు లేవు. నేను సంసారిగా ఉండాలా వద్దా, లేకపోతే నా సిగరెట్ తాగడం వదిలిపెట్టేయాలా వద్దా, లేకపోతే మాంసం తినడం వదిలిపెట్టేయాలా వద్దా, దేర్ ఇస్ నో ప్రీ కండిషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని మనం అంత తొందరగా దాటేయద్దు మనం. ఎందుకంటే చాలా మందికి అక్కడ అపోహలు ఉంటాయి. నేను దానికి అర్హుడిని కానేమో, నేను ముసలి వయసులో గడ్డం వచ్చిందో చేసుకోవాలేమో, ఇది చిన్నపిల్లలు కాదేమో, లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళకే ఇదేమో, నాదంటే నకనకలాడే వాళ్ళకి కాదేమో, ఫస్ట్ నాకు ఉద్యోగం ముఖ్యం కదా, అంటే ఈ సొసైటీ అంటే అడవికి వెళ్ళాలేమో. కనుక ఇలాంటి రకరకాల రాంగ్, తప్పుడు ఆలోచనలు, తప్పుడు దృక్పథాలు మనసులో ఉన్నాయి. కనుక వీటన్నిటినీ తీసివేయడం అది కష్టం, ధ్యానం చేయడం సులభం. ఈ నెగిటివ్ థాట్స్ని, అన్వాంటెడ్ థాట్స్ని, ఇక ఇడియాటిక్ థాట్స్ని, అన్సైంటిఫిక్ థాట్స్ని, అశాస్త్రీయం ఇవన్నీ. కనుక categorically we should say that everybody should do meditation, any time meditation, any place meditation, any situation meditation. సర్వ దేశ కాల పరిస్థితి 3 ఉన్నాయి. దేశము, దట్ ఈస్ స్పేస్, కాలము టైం, పరిస్థితి ఈజ్ సిచ్యువేషన్. సో సర్వ దేశ కాల పరిస్థితిలో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ధ్యానము. చాలా క్లారిటీ వచ్చింది. అది సంగతి. చాలా క్లారిటీ. అంటే మీరు ఎంత సింపుల్ గా చెప్పారంటే, నిద్రపోవడం అనేది ఎంత సహజమో ధ్యానం చేయడం కూడా అంతే సహజం. దానికి కండిషన్ లేదు, దీనికి కండిషన్ లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చి ధ్యానం అంటే ఏంటి, ఎట్లా చేయాలి? చెప్పాను కదా నేను. ధ్యానం అంటే మళ్ళీ బ్యాక్, ధ్యానం నిర్విషయం మనసు నిర్విషయం చేసుకోవడమే ధ్యానం. దీనికి రకరకాల టెక్నాలజీస్, రకరకాల కాలాల నుంచి రకరకాల మంది ఉపయోగిస్తున్నారు. నేను నా రీసెర్చ్లో తెలుసుకున్నది ఏమిటంటే, అన్నిటికన్నా గొప్పది శ్వాస మీద ధ్యాస అనేది. సో మంత్రం చెప్పకుండా, లేకపోతే ఇంకో రూపం పెట్టుకోకుండా, నోట్లో నామం లేకుండా, మనసులో రూపం లేకుండా, ఈ అబ్జర్వింగ్ ద బ్రెత్ అంటే మన ఆ శ్వాస ధారను మనం గమనిస్తూ కూర్చుంటే ఎంత తొందరగా మనసు నిర్విషయం అవుతుందంటే చెప్పలేం. ఇది అనుభవైక వేద్యం. అండర్స్టాండ్? సో రకరకాల ధ్యాన పద్ధతులు చేసి 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 అలసిపోయి ఉన్నవారు మరి ఈ శ్వాస మీద ధ్యాస అంటే అబ్జర్వింగ్ ద బ్రెత్ రాగానే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి, స్వామీజీ ఎంత బాగుంది ఇది, నాకు వచ్చేసిందే, నేను కోరుకుంటున్న మనశ్శాంతి అలా వచ్చేసిందే అని చెప్పిన వాళ్ళు లక్షలు ఉన్నారు. అలాంటి లక్షల మంది ఈరోజు అమరావతిలో అందరూ కలుస్తారు ఒక చోట.
ఓకే, మీ మెడిటేటర్స్ అందరూ. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మీరు చెప్పిన ప్రక్రియలో కళ్ళు మూసుకొని శ్వాసని మీద ధ్యాస ఉంచితే ధ్యానం అయిపోయినట్టే. కరెక్ట్. ఎంతసేపు? ఎంతసేపు అంటే మీరు అలా కళ్ళు మూసుకుని అలా తెలిస్తే ధ్యానం రాదు. కనుక నిద్ర కూడాను ఒక కండిషన్స్ ఉంటాయి. మీరు బాగా వాల్యూమ్ పెట్టుకున్నారు అనుకోండి, కాదు గడమంటుగా. కనుక సౌండ్ సైలెన్స్ చేయాలి, చుట్టుపక్కల సైలెన్స్ చేసుకోవాలి. ఓకే, మీరు ఒక రూమ్లో వెళ్ళి లాక్ వేసుకుని సైలెన్స్ చేసుకుని తర్వాత బాగా లైట్స్ వేసుకుని నిద్రపోవడం కష్టం, లైట్స్ వస్తాయి. చీకటి తీసుకుంటే యూ కెన్ గో. సేమ్ థింగ్ ఫర్ మెడిటేషన్ ఆల్సో. సో మెడిటేషన్ కూడా చీకటిగా చేసుకుని చక్కటి మరి ఆ లైట్లన్నీ తీసేసి క్లోజ్డ్ చేసుకుని పక్కన ఇంకేం గొడవలు లేకుండా మరి ఒక చక్కటి సంగీతం పెట్టుకుని హాయిగా కూర్చుని మీరు శ్వాస మీద ధ్యాస పెడితే మీరు ఆ కళ్ళు అలా మూసుకుని కూర్చోవాలి. కూర్చుంటే మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాల్లో, అంటే 10 ఏళ్ల పిల్లాడికి 10 నిమిషాలు, 20 ఏళ్ల పిల్లాడికి 20 నిమిషాలు, 30 ఏళ్ల పిల్లాడికి 30 నిమిషాలు, అది ఆ మాత్రం అలా కూర్చుంటే చాలు, జీవన వెళ్ళిపోతాం మెడిటేషన్లోకి. ఇంకో ప్రశ్న అండి, మెడిటేషన్లోకి వెళ్తా అన్నారు, కళ్ళు మూసుకొని కూర్చున్నాను. నేను కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత నాకేం జరగట్లా, కళ్ళు మూసుకొని కూర్చొని ఏంటి ధ్యానం అన్నారు, ఏంటది, ఎట్లా నాకు తెలుస్తుంది? ఇప్పుడు ఫస్ట్ నా సంగీతం నేర్చుకున్నప్పుడు మా గురువు గారు, అరే నువ్వు నీ లయ సరిగా లేదు, నీ శృతి సరిగా లేదంటే నాకు అర్థం కాలేదు. లయ ఏమిటో శృతి ఏమిటో 6 సంవత్సరాలు పట్టింది నాకు. ఎవరికైనా పడుతుంది, అది అర్థం కాదు. అది నిష్ణాత వచ్చిన తర్వాతే ఇన్ రిట్రోస్పెక్ట్ యూ విల్ అండర్స్టాండ్, ఓ దట్ వాజ్ లయ, దట్ వాజ్ శృతి అని చెప్పేసి. నేను ఫ్లూట్ నేర్చుకుంటున్నప్పుడు 3 రోజులు నాకు అందులో సౌండ్ రాలేదు, తలకాయ నొప్పి వచ్చింది. అయితే వదిలిపెట్టేస్తామా? వెంటబడి సాధిస్తాం. కనుక ధ్యానం కూడా అలాంటిదే. ఫస్ట్ 3 రోజులు మీకు ఏమి జరగదు. ఓకే, జరగకపోయినా కూర్చోవాలి. ఫ్లూట్లోని సౌండ్ రాలేదు, దాన్ని ఊతూనే ఉండాలి సౌండ్ వచ్చేంత వరకు. అలాగే మనం కళ్ళు 2 మంది కూర్చోవాలి. ఫస్ట్ ఫ్యూ డేస్ డిఫికల్ట్, ఏదైనా కానీ. ఈత నేర్చుకోవాలి, ఫస్ట్ భయం వేస్తుంది. తర్వాత సైకిల్ నేర్చుకోవాలి, ఏదైనా ఎన్నిసార్లు కింద పడలేదు మనం. అయితే ఇప్పుడు మన సైకిల్ ఒకటం లేదా, అభ్యాసం కావాలి. దేనికైనా కానీ. ఇప్పుడు క్రికెట్ ఫస్ట్ వాడు ఫాస్ట్ బౌలర్ వేస్తున్నాడు, చస్తాం వాడు బౌన్సర్ వేస్తే. కానీ వీ హ్యావ్ టు ప్లే. స్పిన్ బౌలింగ్ అంటే వాడికి ఏం కాదు, కానీ ఫాస్ట్ బౌలింగ్ అంటే ఇక్కడ గజగజలు ఆడుతుంది. ఇది ఈ కాలానుగుణంగా అంటే కొంత టైం గడిచేటప్పటికి ఎక్స్పీరియన్స్ చేయడం మొదలవుతుంది. తినగా వేము తీయగలండి. ఫస్ట్ అది చేదుగా ఉంటుంది. అనగా రాగా మత్స్య శైలును. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్. దట్ గోస్ వితౌట్ సెయింగ్. ఓకే, కూర్చున్న తర్వాత ఇంకొక థియరీ ఉంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు ప్రయాణించి అంటే మీ బాడీలోంచి మీ ఆత్మ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మీకు అనేక రకాలైన ఎక్స్పీరియన్స్లు కలుగుతాయి అంటారు, నిజమేనా? అది నిజం కనుకనే ఈరోజు మీరు నేను మాట్లాడుకుంటున్నాను. ధ్యానం నిద్ర ఎంత నిజము, ధ్యానం అంతే నిజము. కనుక ఇప్పుడు అమెరికా ఉందా లేదంటే ఏమో, నేను హైదరాబాద్లో ఉన్నాను, టీవీలో చూస్తున్నాను. ఇది ధ్యానంలో టీవీలో చూపించడం కదా మీకు. దిస్ ఈజ్ సంథింగ్ బియాండ్. ఓకే, ఈ టీవీ మీకు చూపించదు, దేర్ ఇస్ నో ఫిజికల్ ప్రూఫ్. సో ఇప్పుడు నాకు ఆకలి ఉంది, కడుపు ఫిజికల్, కానీ ఆకలి ఫీలింగ్, ప్రేమ, లవ్, ఇది మైండ్కి తట్టేటటువంటి ఒక ఫీలింగ్. అలాగే వేరే లోకాలు ఉన్నాయి. మన ఆస్ట్రల్ బాడీ ఉంది, కాజల్ బాడీ ఉంది, కారణ శరీరం ఉంది. ఇవన్నీ కూడాను మీరు మాకు చూపించారు, నా కంటికి చూపించండి, నీ కంటికి ఎవరు చూపించడు. సో దే ఆర్ నాట్ విత్ ఇన్ దోస్ పారామీటర్స్. ఓకే, దే ఆర్ బియాండ్ యువర్ నార్మల్ పారామీటర్స్. సో మనకి ప్రూఫ్ దొరకదు, కానీ అనుభవిక వేద్యము. ఓకే, అనుభవించిన తర్వాత నెక్స్ట్ ఆ స్థితికి వెళ్ళిన తర్వాత మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక 25 సంవత్సరాల కింద జరిగింది. నేను కర్నూలులో ఉన్నాను ఉద్యోగం చేస్తున్నప్పుడు. మా ఫ్రెండ్ రామచంద్రరెడ్డి గారు, ఆయన మెడిటేషన్ చేస్తున్నారు అనంతపూర్లో. ఒకరోజు ఫోన్ తీసి, అరే నువ్వు నల్ల చొక్కా వేసుకున్నావురా అని చెప్పాడు. ఇప్పుడు అంటే నీకెలా తెలుసు అంటే, నాకు కనబడుతుంది ఇక్కడి నుంచి అంటాడు. దేర్ ఆర్ ప్రూఫ్స్. సరే, నీ భార్య అక్కడ వంటగదిలో ఆలుగడ్డ కూర చేస్తుంది అన్నాడు. నేను ఫోన్ కింద పెట్టి పొయ్యి చూసి వచ్చాను. నిజంగా షీ వాజ్ ఫ్రైయింగ్. అంటే మన పురాణాలు చూసినట్టు దురదృష్టం ఉంది. అండర్స్టాండ్. ఇంకేం చెప్పానంటే, మీ పిల్లలు ఇద్దరు, నాకు అప్పుడు చిన్న ఆడపిల్లలు ఇద్దరు, వాళ్ళు అక్కడ చిన్న బాల్తో ఆడుకుంటున్నారని చెప్పేసి అటు చూస్తే నిజంగా ఆడుకుంటున్నారు. దాంతో మై హోల్ లైఫ్ చేంజ్. ఇది సాధ్యము. ఇప్పుడు వాట్ హ్యాపెన్ టు మీ. అదర్వైజ్
నేను ధ్యానాలు నేను ఎందుకు వస్తాను, నేను చాలా మొండివాడిని. ఎవరైనా మొండివాడే. ధ్యానం చేయక ముందు అందరూ మొండివాళ్లే. ధ్యానం చేసిన తర్వాత అందరూ కూడా పండితులు. ఇప్పుడు అదేనండి, సమయాభావం వల్ల మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో ధర్మం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ధ్యానం గురించి మీరు నేను చెప్పే ముందు ఆఖరికి మీరు మ్యూజికల్గా ఆ ధ్యానంలో గట్టి తీసుకెళ్ళాలి. మీరు మీ ఫ్లూట్తో వాయిస్తే ఓకే, అంటే మ్యూజికల్ మెడిటేషన్. యూ వాంట్ టు హియర్, లిజన్ అండ్ ఎంజాయ్. మ్యూజికల్ మెడిటేషన్. మన బాడీ వేరు, మన ఆత్మ వేరు. ఆత్మని బాడీని సపరేట్గా చేసి చూస్తే మనకి బాధలు బంధాలు అనేవి ఉండవనేది ఫస్ట్ ఆలోచన. రెండు, ఎట్లా సపరేట్ చేయాలి అంటే అది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. ఆ ఆలోచన రహిత స్థితి ఎలా కలుగుతుంది? ఆలోచన రహిత స్థితి శ్వాస మీద ధ్యాస ఉంటే కలుగుతుందని చెప్పారు. ఆ శ్వాస మీద ధ్యాసతో ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మనం ధ్యానంలోకి వెళ్ళి మనం ఎవరో, మన బాడీ ఏంటి, మన సోల్ ఏంటి అనేది రెండు విడదీయగలిగినప్పుడు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ ప్లేన్లోకి వెళ్తాం అనేది ఒక ఆలోచన విధానం. ఇప్పుడు మ్యూజికల్ మెడిటేషన్. ఇందాక చెప్పినట్టు ఈ ఆలోచనలు ఎలా తగ్గుతాయి, ఎలా నిర్మూలన అవుతాయంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని. అభ్యాసం ద్వారా ప్రాక్టీస్. వైరాగ్యం కాస్త మనం మిగతా అవకాశం తగ్గించుకోవాలి. కనుక సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ ఏంటంటే అలా కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అబ్జర్వ్ ద బ్రెత్. ఏ మంత్రం లేకుండా, మరి ఏ రూపం లేకుండా, నామరహిత రూపరహిత శ్వాస సహిత చక్కటి మనం సంగీతం పెట్టుకుని మరి మనం చక్కగా చీకటి చేసుకుని హాయిగా కూర్చుని చేతుల్లో చేతులు పెట్టుకుని వేళ్లలో వేళ్లు పెట్టుకుని కళ్ళు రెండు మూసుకుని మనం కుర్చీలో కూర్చుంటే పాదాలు రెండు క్రాస్ చేసుకుని హాయిగా కూర్చోవాలి. స్థిర సుఖం ఆసనం. చక్కటి స్థిరమైన సుఖమైన ఆసనం తీసుకుని తర్వాత సుఖమయ ప్రాణాయామము అంటే హాయిగా మన శ్వాస మీద ధ్యాస, సుఖమయం హాయిగా కూర్చుని మరి కాసేపు మంచి సంగీతంలో మనం ఈ శ్వాస మీద ధ్యాస పెడతాం. ఎందుకంటే ధ్యానం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు తప్పనిసరి. ఎంత బాగుంటుందో చెప్పనల్లవి కాదు, ఎంత శక్తి వస్తుందో చెప్పనల్లవి కాదు, ఎంత ఆరోగ్యం వస్తుందో చెప్పనల్లవి కాదు, ఎంత బుద్ధి సూక్ష్మత వస్తుందో చెప్పనల్లవి కాదు. లెట్ us become one with the breath, my dear friends. సంగీతం పెట్టినప్పుడు మనసు సంగీతం ద్వారా ఏకత్రితం అవుతుంది. శ్వాస మీద ధ్యాస ద్వారా అది శూన్యమవుతుంది. కనుక ఫస్ట్ ఏకమవుతుంది ఆ సంగీతం ద్వారా, తర్వాత శ్వాస మీద ధ్యాస ద్వారా ఏకమైనది అది శూన్యమవుతుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్.